అద్దంకి దయాకర్ గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తా రాకేష్ రెడ్డి గారు, ఎందుకంటే మీ బీజేపీ ఎంపీ పైన ఈ ఆరోపణ కాబట్టి మీరు దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ముందు దయాకర్ గారితో మాట్లాడతాను. దయాకర్ గారు, రాజకీయ విమర్శలు, వాళ్ళు భూములు అమ్ముకోలేదా, మేము అమ్ముకున్నాం, వాళ్ళు అవకతవకలు చేయలేదా, మేము చేసాం, అది పక్కన పెడదాం. స్పెసిఫిక్గా కేటీఆర్ 2 అంశాలు ప్రస్తావించారు. ఆ 2 అంశాలకు సూటిగా మీరు సమాధానం ఇవ్వండి. ఒకటి, ఏదైతే మీరు చెప్తున్నారో సెంట్రల్ యూనివర్సిటీ భూమి కాదు, ఎందుకంటే వాళ్ళకు టైటిల్ లేదు, వాళ్ళకు రిజిస్ట్రేషన్ పత్రాలు లేవు వాళ్ళ దగ్గర, అది ప్రభుత్వ భూమి అని మీరు చెప్తున్నట్టే టీజీఐఐసికి కూడా దానిపై యజమాన్య హక్కులు లేవు, యజమాన్య పత్రం లేదు, సేల్ డీడ్ లేదు, దానికి సంబంధించి ఎలాంటి బదలాయింపు జరగలేదు, కేవలం ఒక జీవో మాత్రం ఇచ్చారు. అది ఒక పాయింట్. అది జీవో ఇచ్చినంత మాత్రాన టీజీఐఐసి భూములు అయిపోయాయా, ఆ టీజీఐఐసి దాని పేరు మీద 10,000 కోట్ల రుణం ఎలా తీసుకోగలిగింది అనేది ఆరోపిస్తున్న మాట ఒకటి. రెండో పాయింట్, ఈ 10,000 కోట్ల రుణం తేవడంలో ఒక బీజేపీ ఎంపీ సహకారం ఉంది. ఆయన ఈ ట్రస్ట్ అడ్వర్టైజర్స్ అనే ఒక కంపెనీ, అడ్వైజర్స్ అనే కంపెనీ, బీకాన్ ట్రస్టీషిప్ అనే కంపెనీ, వీటి మధ్యవర్తులుగా పెట్టి ఆ బీజేపీ ఎంపీఏ ప్రభుత్వానికి లోన్ వచ్చేలా చేశారు. ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి ఉన్న లోన్ని తెప్పించారు, దానికి 170 కోట్లు చెల్లించారు. ఆ బీజేపీ ఎంపీకి కూడా క్విడ్ ప్రోకో కింద సంథింగ్ ఏదో జరిగింది, అదంతా నేను బయట పెడతాను 2-3 రోజుల్లో, వారం రోజుల్లో అని చెప్తున్నారు. అంటే బీజేపీ ఎంపీ ఎవరో ఒక బ్రోకర్ని తెచ్చి రేవంత్ రెడ్డికో మీ కాంగ్రెస్ ప్రభుత్వానికో పరిచయం చేయడంలో తప్పులేదు. అది అలాంటి ఏవో జరుగుతుంటాయి, ఎవరెవరో చేస్తుంటారు, దాన్ని నేను కూడా తప్పు పట్టను. కానీ ఇక్కడ మేము కాపాడేది, ఆ భూములు కాపాడేది మేమే అని బీజేపీ చెప్తుంది. ఆ భూములపై లోన్లు, ఆ భూములు అమ్మడానికి ప్రాసెస్ బీజేపీ ఎంపీ చేస్తున్నాడు అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. అది రాకేష్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి క్లారిటీ ఇస్తారు. దానికంటే ముందు మీరు ఇవ్వండి. బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ వస్తున్నారు, బొల్లం మల్లయ్య యాదవ్ గారు మనతో జాయిన్ అవుతారు, మాట్లాడతారు. పాపం కానీ ఆయన కేటీఆర్ ప్రెస్ మీట్లో ఆయన పక్కనే ఉన్నారు, అందుకే ఆయన్ని పిలిచాం. అదే కానీ ఇప్పుడు రకరకాల ఆరోపణలు చేసినందుకు రకరకాల డాక్టర్లను చూపించాల్సిన సందర్భం వచ్చింది కేటీఆర్. పులకేసి 23 ఎవరో ఉంటారు చూసిన. మీ వీడియో ఇప్పుడే చూశాను, మీ వీడియోలో కూడా సూచన చేశారు ఆల్రెడీ. మరి ఇలాంటి పనికిరాని తుస్సుబాంబులు పేల్చే, ఇప్పుడు వెనకటికో శాస్త్రం ఉన్నది, ఏంటిది, నాన్న పులొచ్చే అని. నిజాలు చెప్పినా రేపు నమ్మలేని స్థితికి కేటీఆర్ దిగజారిపోయిన పరిస్థితి మనకు. నేను నిజంగా కూడా మనోళ్ళు కెమెరాలు పట్టుకొని ఏమో వాచ్ చేస్తూ ఉన్నారు, బాంబు 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 అని. ఇది తుస్సు బాంబు, లక్ష్మీ బాంబు కూడా కాదు. ఇలాంటి ఒక పనికిరాని చెత్త స్టేట్మెంట్స్ ఇవ్వడం ద్వారా కేటీఆర్కు ఇంకా విలువ పెరుగుతుంది అనుకోవడం తప్పు. కానీ ఇక్కడ ఒక మాట, ఎంపీ ఎవరో నేరుగా చెప్పితే దమ్ముంటుండే. ఉత్త పనికిరాని ముచ్చట్లు ఆయనకున్నాయి, ఈయనకున్నాయి, ఇవన్నీ కూడా ఆరోపణలే అన్నాడు మనోడు. చూసిన కదా నేను, ఆరోపణలకు విలువ ఉండదు, సాక్ష్యాలతో కూడిన వివరాలకు మాత్రమే, వాస్తవాలకు మాత్రమే సమాధానం ఉంటుంది తప్పితే, నువ్వు మొన్నటిదానిక ఏఐలు క్రియేట్ చేసి ఏం చేసినావు, అది ఫారెస్ట్ భూమి అన్నావు. ఫారెస్ట్ భూమి అయితే ఇంచు భూమి ఒకరు తీసుకోవడానికి అవకాశం లేదు. అది యూనివర్సిటీ భూమి అయితే కూడా 1 ఇంచు భూమి ఒకరికి ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు. ఇలా అది రెవెన్యూ ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తులదైతే కూడా మనం ఎంటర్ కావడానికి అవకాశం లేదు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నువ్వు ఎలాంటి? అందుకని నేను పులకేశ్ అనే పదం వాడిన. ఒక 9 సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి హైదరాబాద్లో భూములకు సంబంధించిన అంశం తెలిసి బాధపడ్డావు. మొన్న జీవకారుణ్యం గురించి, పర్యావరణం గురించి బాధపడుతుంటే మాకు కూడా నవ్వు వచ్చింది. ఇంకా ఛత్తీస్గఢ్లో 2,72,000 ఎకరాలు ఇవాళ అదాని కంపెనీకి ఇచ్చి బీజేపీ గవర్నమెంటు 92,000 చెట్లు నరుకుతుంటే మాత్రం ఎక్కడా ఈ నాకు జీవకారుణ్యం వరకు కనిపిరాలి. కాబట్టి ఇవాళ కేటీఆర్ మాట్లాడే దాంట్లో ఒక హాస్యాస్పదమైన అంశాలు కనపడుతున్నాయి తప్పితే వాస్తవాలు లేవు. సుప్రీంకోర్టును కూడా తప్పుపడుతున్నట్టు, సుప్రీంకోర్టు నిర్ణయాలను కూడా తప్పుపడుతున్నట్టు, కోర్టులను చట్టాలకు లోబడి మాత్రమే తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు దాని మీద కార్యాచరణ తీసుకుంటారు. అవును, ఒక జీవోతోని ఏం కానప్పుడు ఐసిఐసిఓ ఎక్సో వైయో ఎట్లా ఇస్తారు? ఈ మాత్రం ఇంగితం ఉందా లేదా? అంటే నిన్న రోజులు కేటీఆర్ను ఏదో ఇట్లా మూసిన పిడికిల్ లెక్క అనుకున్న తెరిచిపోయింది ఉత్త కేసు ఇదని. కాబట్టి పెద్దగా కేటీఆర్ దాని మీద మీరేదో బిగ్ బ్యాంగ్ చేస్తుండ్రు, కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి కేటీఆర్తో పాటు. దయాకర్ గారు, ఇక్కడ మీకు ఏం పాయింట్ అసలు కనిపించట్లేదా? టీజీఐఐసికి ఎలాంటి యజమాని హక్కులు లేవు, రిజిస్ట్రేషన్ కాలేదు, సేల్ డీడ్ కాలేదు, ఏం కాలేదు, ఒక జీవో వచ్చింది. ఆ జీవోతో 10,000 కోట్ల అప్పు ఈజీగా పుట్టేస్తుందా? మీకు నాకు వస్తుందా అలా? మరి అట్లాంటిది ఎట్ట చెప్పిండని ఆయనను పిలిచి అడుగు, 1-to-1 పెట్టు, పెడతాను. ఈ మాత్రం ఇంగితం లేదా అని చెప్పి అడుగు, కేటీఆర్ని అడుగు.
అంటే ఆయన నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎలా ఇచ్చారు, ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర, ఉన్నాయా అని అడుగుతున్నాను. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆయనే పిచ్చోడు ఎర్రగడ్డ కేసో లేకపోతే వైజాగ్ కేసో అని మేము అంటుంటే ఇప్పుడు ఆయనకి ఏం సమాధానం చెప్తాం మేము? అంటే ఇవన్నీ కూడా ఆరోపణలు నిరాధారమైనవి, సాక్ష్యాలు లేనివి. ఇలాంటి వాటికి మనం మాట్లాడితే మనల్ని కూడా డిఫరెంట్గా అనుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఆయన 2-3 డాక్టర్లకు చూపించండి, సైకాలజిస్ట్ను, సైక్రియాట్రిస్ట్ను, మెంటల్ డాక్టర్ను పెట్టి చూపిస్తానన్నా ఆయన స్టాండర్డ్స్ తెలుస్తాయి. కాబట్టి ఇట్లాంటివి పనికిరాని స్టేట్మెంట్స్ వల్ల ప్రభ వచ్చేది లేదు. రైట్. అద్దంకి దయాకర్ గారు విన్నారు కదా, నకిలీ పత్రాలతో 10,000 కోట్ల లోన్ తెచ్చుకున్నారు ఆ భూములపై అనేది ఒక ఆరోపణ. ఈసీలో కూడా ఎక్కడా లేదు టీజీఐఏసీ పేరు. ఈసీ తీస్తే డాక్యుమెంట్లు వస్తుంది కదా, ఎక్కడా లేదు. అదైతే వాస్తవమే, డాక్యుమెంట్లు చూపిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? అసలు వాళ్ళకు ఏం కావాలనో వాళ్ళకన్నా అర్థమవుతుందా? నువ్వు ప్రశ్నలు అడిగే దాంట్లో ఏంటిది ఇప్పుడు వాళ్ళకి కావాలి? టీజీఐఐసీకి ఆ భూములపై హక్కులు లేవు. హక్కులు లేని టీజీఐఐసీ ఆ భూములను కుదవబెట్టి 10,000 కోట్ల రుణం తెచ్చింది. అలా రుణం తేవడానికి కేంద్ర ప్రభుత్వంతో మీడియేటర్ బీజేపీ ఎంపీ చేశారు, రేవంత్ రెడ్డికి సహకరించి. ఇది వాళ్ళు అడుగుతున్నారు. దస్తకం ఉందా? ఈసీ బయట మీ దగ్గర ఉందా? టీజీఐఐసీకి భూములు బదలాయించినట్టు మీ దగ్గర దస్తకం ఉందా? నేను అడుగుతున్నాను. అది జీవో ఉంది కదా, జీవో కాపీ తప్ప. జీవో అద్దంకి దయాకర్కు 10,000 కోట్లు ఇచ్చాను నేను అని జీవో ఇస్తే ఇచ్చినట్టు కాదు కదా. అంటే గవర్నమెంట్ ఆర్డర్ అనేది కూడా మామూలు గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, మేము ఒప్పుకుంటున్నాం. గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, కానీ బదలాయింపు జరగలేదు. ఆ తర్వాత కొంత ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ కాలేదు అనేది ఆరోపణ. నేనేమంటున్నా, ఎవరో ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే దానికి సమాధానం చెప్పమని మేము అడుగుతున్నారు. మేము ఇలాంటి ఆలోచన లేని చర్యలు జనాల్లో, ఇది ప్రాపగండా అంటే ఇదే. వార్త కానిది వార్త చేయడం అనేదే కేటీఆర్ కానీ టీఆర్ఎస్ కానీ చేస్తున్నది. ఇంతకుముందు కూడా ఏఐ క్రియేషన్ కూడా అంతే, తర్వాత ఫారెస్ట్ ల్యాండ్ అనేది అంతే. ఇవన్నీ కూడా అబద్ధాల పునాదుల మీద. మీ దగ్గర ఇప్పుడు బొల్లం మల్లయ్య గారు పక్కనే ఉండి, ఒక నిమిషమే, బొల్లం మల్లయ్య గారు కేటీఆర్ గారు పక్కనే ఉన్నారు కదా, ఆ ప్రెస్ మీట్ పెట్టిండు కదా, అదేమైనా పత్రాలు 10,000 కోట్లు తెచ్చిన ఏమని చూపించమనండి. ఎందుకు ఆరోపణ? 10,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ బ్యాంక్ నుంచి డిస్బర్స్మెంట్ గవర్నమెంట్కి వచ్చింది, అకౌంట్ వారు ఉందన్నా. అది ఆల్రెడీ మీరు కూడా ఒప్పుకున్నారు. ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి తీసుకొని వచ్చింది. దానికి మధ్యవర్తి మామూలు డాక్యుమెంట్స్ దయాకర్ గారు వీళ్ళు అంటుంది ఏంటంటే, సరే విచారణ చేయమని అడుగుతున్నారు, తప్పే ఉంది అందులో. అడుగుతారు వాళ్ళు, ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. మనం ఏది చేసినా కూడా అట్నే అంటారు. కానీ ఇక్కడ నేను ఒక్కటే, మనం ఇప్పుడు మల్లన్న చెప్పింది విన్నారు కదా వర్షన్. అవును. ఇప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు అన్నాడు ఇన్ని రోజులు. ఎవరు? మనోడు కేసీఆర్ అయితే చెప్పడా ఆయన ఏం మాట్లాడతలేడు. గవర్నమెంట్ ల్యాండ్ కాదని ఎప్పుడు అనలేదే, గవర్నమెంట్ ల్యాండే. మళ్ళా చూడు, మొత్తం మీ క్రియేషన్ ఏంది? అది క్రియేషన్ ఏంది? జింకలు లేవానా, వన్యప్రాణులు లేవానా, తాబేళ్లు లేవానా, నెమళ్ళు లేవానా? ఇవాళ పర్యావరణ శాఖ వాళ్ళు కేంద్ర అధికార బృందం పోయింది కదా, మీరు లేవని చెప్పండి, మీరు అప్డేట్ ఇవ్వండి. లేకపోతే ఆడ అసలు జంతువులే లేవు, నెమళ్ళు లేవు, జింకలు లేవు. తెల్లారి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర మామూలుగా వస్తే జింక మేత వేస్తుంటే కుక్కల స్వైర విహారానికి బలైంది ఎవరు? దాని హాస్పిటల్ తీసుకుపోయింది ప్రత్యక్ష సాక్ష్యమే కదా. ఆ వీడియోలు ఎప్పుడు కదా చెప్పిండ్రు. కానీ నేను చర్చను అటు డైవర్ట్ కాదు. ఇను ఫస్ట్ మీరు ల్యాండ్ గవర్నమెంట్ది కాదన్నారు, అది విద్యార్థులకు ఇచ్చేయాల్సిందే, హెచ్సియుదే అది అని ఒకసారి. అక్కడ ఇందిరాగాంధీ ఇచ్చిందన్నా, హెచ్సియుకి కేటాయించింది ఇందిరాగాంధీ. హరగోపాల్ గారు ఎడిటోరియల్ చూడండి. ఆ రోజున్న మామూలుగా హరగోపాల్ గారు కూడా సాక్ష్యం కదా, అందులో ఉపాధ్యాయుడే కదా. నా లైన్ తీసుకొని విమర్శ చేయే, నేను లైన్ ఇయ్యని. రెండోది యూనివర్సిటీ ల్యాండ్స్ అన్నారు. యూనివర్సిటీకి మనం ఇందిరాగాంధీ గారు ఇచ్చిందని మీకు తెలుసు, మాకు తెలుసు. అప్పుడు మీరు ఎన్ఎస్యుఐలో ఉన్నారు, అదొక చర్చ. దానికి 397 ఎకరాలు చంద్రబాబు ఇచ్చిండా, మేము ఇచ్చినామని అది కూడా ఓవర్. ఆ టాపిక్ కూడా ఓవర్. ఇప్పుడు లేటెస్ట్ మీ ఎలిగేషన్ ఏంటంటే, ఒక ఎంపీతో సహకారం తీసుకొని ఐసిఐసిఐ నుంచి 10,000 కోట్ల రూపాయలు తెచ్చిందనేది.
నా కాడ ఉన్నదా లేదా అనేది నా ప్రభుత్వం చెప్తుంది. రేపు దానికి సంబంధించి అథారిటీస్ మీకు డిస్క్లోజ్ చేస్తారు. మీ విమర్శలకు కూడా చేయాలన్నా వద్దా అనేది కూడా ఆలోచిస్తారు. మీరు బట్టగాల్చి మీద వేసినట్టుగా ఉంటే మీకు సమాధానం చెప్పాలన్నా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయం అది. కానీ ఇప్పటికే 3 స్టాండులు మార్చిండ్రు మీరు. అంటే దీన్ని హెచ్సియు ఇష్యూలో ప్రభుత్వం ఏదో డిఫెన్స్లో పడ్డదనే ఉద్దేశంతో లేదు. ప్రతి ఒక్కదానికి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్నది. హైకోర్టు ముందు అన్ని వివరాలు ఉన్నాయి. డెఫినెట్గా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే ఆ విషయాల్లో మా ఏఐసిసి పర్సువేషన్ కూడా ఉన్నది కదా. దాని మీద ఆడుకున్నారు కదా కొన్ని రోజులు. మా మీనాక్షమ్మకు రేవంత్ రెడ్డి గారికి ఏమైందని, లేకపోతే మా మంత్రులకు సీఎంకి ఏదో అయిందని. ఎంతసేపు ప్రాపగండా అబద్ధాల పునాదుల మీద తప్పితే ఇలా మీరు బాంబు పేల్చిన వాళ్ళు ఆ బాంబు ఏందో ఆ ఎంపీ ఎవరో చెప్తే బాగుండు కదా, మీకే మంచి పేరు వచ్చు కదా. దాన్ని ఎందుకు బ్లాక్ మెయిల్ చేసుకుంటారు? డిఫెన్స్ ఏమైనా ఏం బ్లాక్ మెయిల్ దందా ఏమైనా ఉందా దాని వెనుక? ఎవరైనా వాస్తవాలు చెప్పుతానన్నప్పుడు అది ఇలా వాస్తవాలు పక్కన పెట్టి పెరిఫెరల్గా తిరిగి వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒక డౌట్ఫుల్గా చూస్తున్న పరిస్థితి ఉన్నది. నేనే అన్నా కదా ఇప్పుడు ఇలాంటి పిచ్చి ప్రెస్ మీట్ల వల్ల మీడియా ప్రజా సమస్యల పూలే జయంతి అలా మంచిగా పూలే గురించి స్మరించుకోకుండా నీ తుస్సుబాంబు గురించి చర్చించుకోవాల్సిన పరిస్థితి వచ్చే. పొద్దుగా లేచి మేము ఎన్ని పూలే బొమ్మల కాడికి పోవాలి. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు పూలే స్థలానికి పరిశీలన చేసి వచ్చిండ్రు. ట్యాంక్ బండ్ పక్కన మన అంబేద్కర్ గారి పక్కన. అట్లాంటి ఒక మహనీయుని జయంతి రోజు ఇలాంటి పులకేశీల చర్చ ఏందని నా బాధ. అది ఎంతో చర్చ కాదు. ఇంతకుముందు మీ తెలంగాణ ఆస్తులు దోచుకుంటే తెలంగాణ ప్రజల భవిష్యత్తుని నాశనం చేస్తే దాని గురించి చర్చ కాకుండా మామూలుగా ఇలా జ్యోతిరావు మా మీద మాకు గౌరవం లేదా? మేము కూడా ఆవిష్కరించినాం, మేము కూడా పూలు వేసినాము, వారిని స్మరించుకున్నాం. వారి స్మరణ తర్వాత వారిని కీర్తించిన తర్వాత నువ్వు ఈ తుస్సు బాంబు ఏందో రేపు ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఏమైపోయి. ఇంతకుముందు రాకేష్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు. ఎందుకు ఈ 400 ఎకరాలను అమ్మడానికి అంత కృతనిశ్చయంతో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని రాకేష్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఒక మాట విను, దాంట్లో ట్రాన్స్ఫర్ చేసే ల్యాండ్ ఎంతన్నా వీళ్ళకి ఎరికేనా? మష్రాక్ ఫార్మేషన్స్ బోంగా పాండ్ బోంగా ఎంత టీజీఐఐసికి మనం చేసే అవకాశం ఉందో కూడా వీళ్ళకి ఎరికేనా? ఎంత భూమిని చదువు చేసిందో అన్న కూడా వీళ్ళకి ఒక అవగాహన ఉందా? కాపీ పంపిస్తానా నీకు? ఎందుకు ఇప్పుడు నాకు ఇప్పుడు వచ్చేసింది అది. గ్రాఫిక్స్ ఆయన మళ్ళీ అదొక పెద్ద పంచాయతీ. అది కూడా ఏమన్నా మార్పింగ్ చేసిండ్రా? గవర్నమెంట్ ఆన్లైన్ కదా, రిజిస్ట్రేషన్ మీ గవర్నమెంట్ మీద, మీ డిపార్ట్మెంట్ మీద, మీ అధికారుల మీద. ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది దయాకర్ గారు. నేనే అడుగుతా ఒక వ్యాలిడ్ పాయింట్ అడగండి. రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అన్నారు కాబట్టి చెప్తున్నా. అంటే కేటీఆర్ చేసిన ఆరోపణే ఇందులో వ్యాలిడ్ పాయింట్ కూడా ఉంది. అదేంటంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక మార్కెట్ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. ఆ లెక్క ప్రకారం 400 ఎకరాలకి 26,000 ఏదో గజానికి ఉంది. ఆ లెక్కను చూసుకున్నప్పుడు 5,500 కోట్లే దాని వాల్యూ. 400 ఎకరాల వాల్యూ 5,500 కోట్లు. దాని ప్రభుత్వం రెవెన్యూ శాఖ ద్వారా, అది కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రెవెన్యూ శాఖలోనే ఉంటాయి. వాళ్ళు అంచనా వేసింది మొదటిసారి ఒక కంపెనీతో అంచనా వేయించారు 30,000 కోట్లని. తర్వాత రెండోసారి ఇంకో కంపెనీతో అంచనా వేయించారు 20,000 కోట్లకు పడిపోయింది. ఫైనల్గా అది 16,000-17,000 కోట్లకు తెచ్చారు దాన్ని. అంటే 16,000-17,000 కోట్లకే అమ్మడానికి రెడీ అయిపోయారు ఏదో బాంబేకు తెలిసిన కంపెనీలకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు. అందుకోసమే ఈ కుంభకోణం అనేది ప్రధానంగా అంటే డబ్బుల పరంగా చూసినప్పుడు ఇది కేటీఆర్ చేస్తున్న ఆరోపణ. ఇలా నిజంగా వ్యాలిడ్ పాయింట్లు ఉన్నాయి కదా ఈ 3 అయితే? ఏమున్నాయి చెప్పు. ఆరోపణలో ఏ కంపెనీ చెప్పమని కంపెనీ పేరు కూడా చెప్పినట్టున్నాడు కేటీఆర్ గారు. ఇది ఒకటి ఫేక్ క్రియేట్ చేసుకొని వచ్చి వాళ్ళే ఊహించుకొని ఇట్లా వచ్చిండు, మళ్ళీ ఇట్లా వచ్చిండు, ఎల్ఐ వచ్చినప్పుడు ఈయన ఇట్లొచ్చిండు. ఇప్పుడు అసలు కోర్టులో జరుగుతున్న దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు సోయి ఉంటే ఇప్పుడు కోర్టు ఏమి ఒక సాధికారిక కమిటీ ఏం అంశాలను తెర మీదకి తెస్తున్నది, దేని విషయాల్లో ప్రభుత్వం కొంచెం మిన్నకుండా ఉండాలని చెప్తున్నది. ఇలాంటి ఇప్పుడు వాల్టా చట్టమా ఏదో కొత్తగా తెచ్చి ఆ చెట్టు నరికేటప్పుడు మీరు ఈ పర్మిషన్స్ తీసుకున్నారా, ఇట్లాంటి అడుగుతున్నది తప్పితే ఆ భూమి టైటిల్ కి సంబంధించి పర్యావరణ శాఖకు సంబంధించి కాబట్టి వాళ్ళు అంతవరకే కన్ఫైన్ అవుతారానా? అవునే ఇప్పుడు భూమి అక్రమమా సక్రమమా సంబంధం లేదు, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు వచ్చింది జంబుల్ గాకు అన్నా
అన్నా. జంబుల్ కాకు నీకు ఫినాన్సీ కావాలి. కాదన్నా, ఫినాన్స్ అప్పుడు టైటిల్ లేనప్పుడు విను. వాళ్ళు లీగల్ టీం కాదు, ఇది అక్రమమా సక్రమమా, లోన్ తెచ్చుకున్న దానికి డాక్యుమెంట్స్ సక్రమమా అక్రమమా అని చెప్పి చూడటానికి వాళ్ళకి సంబంధం ఇగో లేదు. అట్లయితే 3 జోన్లుగా పెడదాం. ఎట్లాగిన 2:30 వరకు పెడతాడు కానీ 3 జోన్లుగా పెడదాం. ఇప్పుడు మీ జోన్ ఏంది? ఫినాన్స్ అంటుండ్రు కదా. అవును. టైటిల్ గవర్నమెంట్కి లేనప్పుడు ఎక్స్ అయినా వై అయినా 5,000 అయినా 10,000 అయినా 15,000 అయినా 30,000 కోట్లైనా ఎట్లా ఇస్తారు? అదే కదా అంటే మీరు ఇంతకు ముందు మాట్లాడింది తప్పు కదా. తెచ్చుకుంది దళాలను పెట్టి తెచ్చుకున్నారు. అందుకే మధ్యవర్తి వహించిండు. ఐసిఐసిఐ అనేది కూడా ఒక క్రెడిబుల్ బ్యాంక్ మీరు ఆరోపిస్తున్న సంస్థ. లేకపోతే వినండి ఆర్బీఐకి సంబంధించిన పర్మిషన్స్ 1 కోటి దాటిన దగ్గర నుంచే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోవాలంటే 100 అలిగేషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఆర్బీఐ రూల్స్ను మేము డిస్ట్రక్ట్ చేసినట్టు, లేకపోతే సుప్రీంకోర్టు నామ్స్ను డిస్ట్రక్ట్ చేసినట్టు చేస్తే కోర్టు ఏం కామ్గా కూర్చుంటుందా? కాబట్టి కొంత క్లారిటీ మిస్ అయింది మీ దగ్గర. మీపై చర్యలు తప్పవనే కదా వాళ్ళు చెప్తుంది. వీటన్నిటిని ఓవర్కమ్ కావడానికే కదా మధ్యవర్తులు వీళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఫస్ట్ అది చూసుకోమను. వీళ్ళ మీద చర్యలు ఉంటాయి చూసుకోమను. చూసుకోమను. మేము ఆరోపించిన దాంట్లో నిజాలు లేకపోతే మీరు ఏ చర్యలు తీసుకున్నా కానీ చట్టపరంగా వాటికి కట్టుబడి ఉండటానికి మీరు విచారణ చేపట్టమని చెప్పి డిమాండ్ చేయండి. మాతో పాటు సిబిఐకి చెప్పండి, ఆర్బీఐకి చెప్పండి, లేకపోతే మీరు బహిర్గతం చేయండి. ప్రభుత్వ పరంగా మేము అసలైన ఆరోపణలు చేసామని మీరు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయండి. మేము డిబేట్ పెడదాం. ఇగో కేసీఆర్ ని రమ్మనండి, మంచిగా కూర్చొని మాట్లాడదాం. మీ వంతో వేస్ట్ గా అది నమ్ముకోరు. చాలా సేపటి నుంచి ఉన్నారు. నేను అడుగుతున్నాను, రాకేష్ రెడ్డి గారిది వ్యాలిడ్ సూచన. కాంక్రీట్ జంగల్ గా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొత్తం మారిపోయింది. అక్కడ 400 ఎకరాలు మనకు కనిపిస్తుంది మా స్క్రీన్ పై కూడా. అక్కడ మంచి చెట్లు ఉన్నాయి, సెలయేర్ ఉంది, నిజంగానే జింకలు కూడా ఉన్నాయి. అక్కడ డౌట్ ఏం లేదల్లా. జింకలు టోటల్గా లేవని చెప్పడానికైతే లేదు, ఉన్నాయి జింకలు కూడా అక్కడ. కాబట్టి 400 ఎకరాలని యూనివర్సిటీ భూమి, టైటిల్ ఎవరికి ఉంది ఏముంది పక్కన పెడదాం. దాన్ని అలా వదిలేస్తే మంచిదే కదా, ఇంకెక్కడైనా అమ్మవచ్చు కదా ల్యాండ్. ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రచారం చేస్తుండ్రు కానీ కోర్టును ఎప్పుడన్నా గమనించిండ్రా వీళ్ళు? ప్రభుత్వ తీరు వాళ్ళు చెప్పే అబద్ధాలే ప్రచారంగా చేసుకొని మళ్ళీ వాళ్ళే దాన్ని ఆపమని అంటారా? కోర్టు ఏమిచ్చిందో చెప్పమనండి. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ను ఏమనిచ్చింది కోర్టు? అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని ఇచ్చిన తర్వాత టీజేఏసీకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎంత మేరకు చేయాలనేది ఇంకా ప్రభుత్వ నిర్ణయమే. కాకపోతే అది ఫారెస్ట్ ల్యాండ్ అండ్రి, యూనివర్సిటీ ల్యాండ్ అండ్రి, ప్రభుత్వం తెగ నమ్ముకుంటుంది లక్షల కోట్ల కండ్రి. చివరికి ఇప్పటికొచ్చి ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు మాట్లాడింది ఒక 15 రోజుల క్రితం 10 రోజుల క్రితం హరగోపాల్ గారు ప్రభుత్వానికి ఒక లెటర్ ఇచ్చిండ్రు పూర్వ అధ్యాపకుడిగా. తర్వాత విశ్వేశ్వరరెడ్డి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారికి, తర్వాత ఇతర ఫారెస్ట్ మినిస్టర్ దగ్గరికి పోయినప్పుడు మనం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేద్దాము, అక్కడ కాకుండా ప్రత్యామ్నాయంగా ఇంకో దగ్గర మనం ఆల్టర్నేట్ ల్యాండ్ ఒకటి ప్లాన్ చేసుకొని అక్కడికి షిఫ్ట్ చేసుకోమని చెప్దామని చెప్పినట్టుగా విశ్వేశ్వరరెడ్డి గారు నేరుగా మాతో కూర్చున్నప్పుడు లైవ్లో చెప్పిండు. మీరు కదా దాన్ని రక్కస్ క్రియేట్ చేస్తున్నది. ప్రభుత్వం చేస్తున్నది ఏంది, మీరిద్దరు చేస్తున్నది ఏంది? ఇలా బీజేపీ బండి సంజయ్ లేకపోతే మన ఆయన పేరేంది కిషన్ రెడ్డి గారి సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఎందుకు డిలీట్ చేసిండ్రు మీరు? ఈ రాంగ్ ప్రాపగండాతో కూడిన గ్రాఫిక్స్ను అది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే మీరెందుకు దాన్ని ట్రోల్ చేసిండ్రు? బీఆర్ఎస్ నుంచి బీజేపీకి, బీజేపీ నుంచి ఇంటర్నేషనల్ సోషల్ మీడియాకు. ఇదేనా మీరు వాస్తవాలను పక్కన పెట్టేసి ఈ రకంగా అబద్ధాలను క్రియేట్ చేయడం? ఫారెస్ట్ ల్యాండ్ అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ అంటే అప్పిస్తుందండి. తలాతోకలేని నిర్ణయాలు కదా ఇవన్నీ కూడా, ఒకటికొకరు పొందడం లేదు కదా, వ్యక్తులు కాదు కదా. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని భూమిని రాష్ట్ర ప్రభుత్వం తాకట్టు పెడుతుందా? ఫారెస్ట్ ల్యాండ్ అయినా కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది, సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయినా కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి హక్కెట్లు ఇస్తుంది సుప్రీంకోర్టు. కాబట్టి ఇవన్నీ కూడా పొంతన లేని విమర్శలు బీజేపీ బీఆర్ఎస్వి. డెఫినెట్గా ఈ కస్టోడియన్గా ఉండేది కోర్టులు. తర్వాత మనకు గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్నది, ఫారెస్ట్కి సంబంధించిన యాక్ట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి వాటికి లోపడే కార్యాచరణ తీసుకుంటుంది. ఇప్పుడు ఇంకా విద్యార్థులను ప్రజా సంఘాలను రెచ్చగొట్టకపోవడం సంతోషం. ఇంకా ఇప్పుడు మనోడు డైవర్ట్ అయిపోయి డబ్బులు ఎక్కువ తీసుకుర్రు అని చెప్పి మళ్ళీ అటు ఎవరో ఎంపీ సహకరించడం, మళ్ళీ అటు డైవర్ట్ ఇచ్చిండ్రు. మీరు ఎన్ని డైవర్ట్ టాక్టిక్స్ చేసినా ప్రభుత్వం మీకు టెంప్ట్ కాదు, మీ ట్రాప్లో పడదు. ఇంకేమన్నా అంటే రేవంత్ రెడ్డి గారు ట్రాప్లో మీరు పడ్డరు. వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి గారిని ఎక్స్పోజ్ చేసుకోవాలని వాళ్ళ పైసలు ఖర్చు పెట్టుకొని చేసుకుని చేయండి.
కాబట్టి చట్టాలను న్యాయాలను గౌరవించే సంస్కృతి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మా ఏఐసిసి కూడా దీని మీద ఎట్లాంటి అనేది నిజ నిర్ధారణకు సంబంధించిన అంశాల్లో అందరూ కూడా ఉన్నారు. దీంట్లో ఊరికైనా నిర్ణయాలు తీసుకుంటాడు రేవంత్ రెడ్డి గారు అనుకునే ఆలోచనతో నుండి ఆయన మీద వ్యతిరేకత్వం చేస్తున్న ప్రాపగండా తప్పితే వాస్తవాలు ఎక్కడ ఉన్నా దానికి నోట్ చేసుకుంటాం. వాస్తవాలకు సంబంధించిన అంశంలో ఇప్పుడు మనోడు రాకేష్ రెడ్డి గారు ఒక సూచన ఇచ్చిండు, అది అమ్మకండి అని అన్నాడు. అమ్మకండి అనేది అది డెమోక్రటిక్ అప్పీల్, ఒక తెలంగాణ ప్రజలుగా, ఒక పార్టీగా కాదు. విద్యార్థులు కూడా అట్లనే ఉన్నారు, సివిల్ సొసైటీ కూడా అట్లనే ఉన్నది. కానీ అక్రమం చేసింది, అన్యాయం చేసిందని దరిద్రపు ఆలోచనలు రాజకీయాలకు, ఇలాంటి జెన్యూన్ ఇష్యూస్లలో దొంగ రాజకీయాలు ఎందుకు అంటున్నాను నేను. మళ్ళీ ఇంకొక ఆయన ఎవరో చేసిండ్రు కాబట్టి మళ్ళీ ఇంకోటి ఇది నానాలే ఎందుకు? ఇది నానితే తెలంగాణ ప్రభుత్వానికి అవాస్ పాలవుతారు. ఎప్పటికీ అలాంటి పనులు చేయడు రేవంత్ రెడ్డి గారు, పార్టీ కూడా దానికి ఒప్పుకోదు. ప్రభుత్వం అలాంటి నిర్ణయాలే తీసుకోవట్లేదని చెప్పడానికే ఈ ప్రయత్నం చేస్తున్నా. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకా అబద్ధాల పునాదుల మీద దాన్ని కొనసాగించే కుట్ర ఆపండి. అది కోర్టు పరిధిలో ఉన్నది, కోర్టు డైరెక్షన్స్ ఇస్తుంది. కోర్టు ఎట్లా డైరెక్షన్ ఇస్తే దాన్ని బట్టి ప్రభుత్వం నడుచుకుంటుంది. దానికి సంబంధించి ఒక స్టాట్యుటరీ బాడీని వేసిండ్రు, దానికి సంబంధించిన లేదు. మీరు కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒకటి వేసి మీరు అబ్జర్వేషన్స్ ఇవ్వండి, మీకు నిజంగా చేతనైతే. ఆ పని చేస్తలేరు ఎవరు కూడా. ఇప్పుడు బయట కేవలం టీఆర్ఎస్ఓ, బీజేపీ, కాంగ్రెసో కాదు కదా, ఒక క్రెడిబుల్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కదా. వాళ్ళు ఏం చెప్తున్నారో మాకు తెలుసు కదా, వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుతుంది కదా సబ్ కమిటీ. వాటి విషయంలో మీరెందుకు తుత్తరపాటుకు పోతున్నారు, ఎందుకు ఫాల్స్ ప్రిస్టేజ్కి పోతున్నారు? ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వానికి వీలైతే సహకరించండి, సూచించండి, విమర్శించండి, కానీ అబద్ధాలు ప్రచారం చేస్తే దానికి లయబుల్ అవుతారు. అది సమస్య అనేది గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పండి, 400 ఎకరాలను అమ్మొద్దు అని మీరు ఎట్లా విజ్ఞప్తి చేస్తున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో ఈ ఆరోపణలు చేస్తుంది, దాంట్లో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయని. ఎలాగో మీ చేతుల్లోనే ఉన్నాయి ఆ సంస్థలన్నీ, కేంద్ర సంస్థలు. అవి దర్యాప్తు చేయడం ద్వారా అటు భూమిని కాపాడొచ్చు, ఇందులో నిజంగా అవినీతి జరిగిందో కూడా వెలికి తీసే అవకాశం మీ చేతిలో, కేంద్రం చేతిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏం చేయాలి? మీరేమైనా కేంద్రాన్ని డిమాండ్ చేస్తారా, కోరుతారా మీరు కూడా? రాకేష్ రెడ్డి గారు, రైట్. రాకేష్ రెడ్డి గారు ఫోన్ లైన్లో ఏదో అంతరాయం ఉన్నట్టుంది. అద్దకి దాకర్ గారు ఫైనల్గా చెప్పండి, దీనికి కంక్లూజన్ ఏంటి? అంటే సుప్రీంకోర్టు ఏది చెప్తే అది 17వ తేదీ ఏదో విచారణ ఉంది కాబట్టి ఆ సుప్రీంకోర్టు చెప్పిందే ఫాలో అవుతారా, లేదంటే విద్యార్థులు, ప్రజా సంఘాలు, పార్టీలు అన్నీ కూడా కోరుతున్నాయి ఆ 400 ఎకరాలను అలానే గ్రీనరీగా ఉంచమని. సుప్రీంకోర్టు ఏం చెప్పినా ఏం చేసినా ప్రభుత్వం కొంచెం వెనక్కి తగ్గి దాన్ని గ్రీనరీగా అట్లా కాపాడే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? బీఆర్ఎస్ మాదిరిగా, బీజేపీ మాదిరిగా ప్రజల సొమ్ములు తెగనమ్మడం కాంగ్రెస్ పార్టీ విధానం కాదు. ఇక్కడ స్పష్టంగా 4,23,000 ఎకరాలు సేకరించినవి, 50,000 కోట్ల పైచిలకు భూములు అమ్మిండ్రు. హైదరాబాద్ చుట్టే 100 కోట్లకు ఒక ఎకరం అమ్మిండ్రు నియోపోలిస్లో. అక్కడ ఆ రోజు అమ్మితే వాళ్ళు పరపతి అన్నారు. నేను అంటున్నా, ఈరోజు నేను రాకేష్ రెడ్డి గారికి ఒక మాట చెప్తున్నా, మీరు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో 2,72,000 అభయారణ్యాన్ని నరుకుతుండ్రు, ఆపండి. మరి 92,000 పైచిలకు చెట్లను నరుకుతుండ్రు, మీరు ఆపండి. 100 ఏండ్ల చెట్లు అక్కడ పర్యావరణం కాదా? మీ ప్రభుత్వం ఉన్న దగ్గర ఎట్లా చేస్తున్నారు? మీకెందుకు మరి జీవకారుణ్యం మీద లేదు, పర్యావరణం మీద మీకెందుకు లేదు? కాబట్టి చెప్పేటప్పుడు నీతులు చాలా చెప్పొచ్చు. ఇక్కడ 400 ఎకరాల విషయంలో మేమేమైనా అమ్ముతామని చెప్పేసి మీకేమన్నా తాకీదు ఉందా? అసలు మీరే అంటున్నారు అసలు ఆ భూమి మీదా కాదా అని అంటున్నారు. అప్పుడే అమ్ముతున్నారనే చర్చ ఎందుకు తెస్తున్నారు? టెండర్ కూడా పిలిచారు కదా, టెండర్ కాల్ఫర్ చేశారు కదా. ఏమి టీజీఐఎస్ కు సంబంధించిన అంశంలో మేమేం చేయాలనే దగ్గర మా ప్రభుత్వ ప్రణాళిక. రేపు కోర్టు దాన్ని పూర్తిగా వాయిడ్ చేసి మీరు దాని మీద పట్టించుకోకండి అంటే ఏమైతుంది? అప్పుడు మేము ఆర్డర్ కావాల్సిందే కదా. అవును, మరి కోర్టును దాటి ఎందుకు పోతామని అనుకుంటున్నారు? మీరు కాదు కదా వేసింది. అక్కడ పర్యావరణ ప్రేమికులు వేసిండ్రు, మన హెచ్సియుకు సంబంధించిన వాళ్ళు వేసిండ్రు. నేనంటున్నా అసలు కొట్లాడింది నేను, కొట్లాడినప్పుడు లేరు, వచ్చినాక నాది అంటున్నారు అందరూ. అనండి, ఎందుకంటే ప్రభుత్వం అంటే 6 నెలల కాలంలోనే కేసు కొట్లాడి సాధించినారన్న. 6 నెలలే అది, 6 నెలల్లోనే అది మార్చిలో వచ్చింది. 6 నెలల్లో వినండి, 3 నెలలే, 6 నెలలు కూడా కాదు. దీని మీద స్పెషల్
ఒక ట్రీట్మెంట్ ఒక టీంని వేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది 6 monthsలోని అది అయింది. మనోడు 9 సంవత్సరాలు అంటున్నాడు కదా, ఆ 9 సంవత్సరాల్లో వాళ్ళు 23 ఎకరాలు ఇంకో కంపెనీకి ఇచ్చిండ్రు. 20 ఏళ్ల నుంచి నడుస్తుంది. రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి కూడా ఫైట్ అవుతుంది. అయితేనే ఫైట్ కాదు, మధ్యన ఇప్పుడు అక్కడ కట్టిన బిల్డింగ్లు ఏదైతే ఇప్పుడు మీరు అంటున్న 400 ఎకరాలకు అడ్జసెంట్గా ఉన్న భూములలో 23-30 ఎకరాలకు సంబంధించి హై రైజ్ అయినాయి. మరి మీరే పర్మిషన్స్ ఇచ్చింది, మరి దాని గురించి కొట్లాడినట్టు మిమ్మల్ని ఎట్లా అనుకోవాలి? కాబట్టి తెలంగాణ ప్రభుత్వం తప్పు చేయడానికి అవకాశం లేదు. ప్రజలు దీంతో తప్పుడు సమాచారాలను సోషల్ మీడియాలోనో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనో చేస్తున్న ప్రాపగండాను తెలుసుకున్నారు. నేనేమంటున్నా సెల్ఫ్ ఇంటెలిజెన్స్ను వాడండి, ప్రజల కోసం వాడండి. ప్రభుత్వాన్ని విమర్శించడం కొరకు అబద్ధాలను ప్రచారం చేయడం కొరకు వాడకండి అని చెప్పి ప్రతిపక్షాలకు విపక్షాలకు ప్రజాపక్షాలకు కూడా అంటే పౌర సమాజానికి కూడా నేను నా విజ్ఞప్తి. ఎకరాలు నరికింది అవాస్తవం, ఆడ వన్యప్రాణులు లేనిది అవాస్తవమా? ఏది అవాస్తవం? లేవా, తాబేళ్లు లేవా, పాములు లేవా, ఏవి లేవా?